కొత్త పాటలు అందరికీ బాగా పరిచయం అయిపోయినాయి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, అన్నీ నేను రాసిన పాటలన్నీ పాడేస్తూ ఉన్నారు. ఇక ఏం పాడాలనో నాకు అర్థం కాలేదు. అందుకని పాత పాట పాడతాను. లోకపు కానన్న యానములో నీకు తెలుసా ఆ రాగం? పాట తిలకామోదులాగా ఉంటుంది. ఒక్క నోటు కింద, ఇంకా కింద, ఇంకా పైకి పైకి వెళ్ళు, ఇంకా పైన. పైన అందుకో ఈ నోట్, పైన ఇదే నోట్ పైన అందుకో. బేస్ పట్టుకున్నావు కదా ఇంతకుముందు, అది పట్టుకో. అదే నోట్ టాప్లో పట్టుకో. కింది సా పై సా అందుకోవడానికి మధ్యలో ఎక్కే మెట్లు మారినప్పుడే రాగం మారుతుంది. స్టార్టింగ్ ఎండింగ్ సకారం, కొన్ని మధ్యమంతో కూడా స్టార్ట్ అవుతాయి. లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము. లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము. చీకటిలోయల నడచెడు వేళ, చీకటిలోయల నడచెడు వేళ, యేసుడే నా శుభ నిరీక్షణ. లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము. పొగడిన నోళే నిందలు మోపే, నిమిరిన కరములే కరకుగా కోసే. పొగడిన నోళే నిందలు మోపే, నిమిరిన కరములే కరకుగా కోసే. కడు చిత్రముగా లోకమే మారగా, కడు చిత్రముగా లోకమే మారగా, యేసెగదాన మారని కోట. లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము.
ఎండకు కాలిన పొడమి అడవిలో జీవజలమునా కిడు యేసే ఎండకు కాలిన పొడమి అడవిలో జీవజలము నాకిడు యేసే జల్దరు వృక్షము బోలిన యేసుని జల్దరు వృక్షము బోలిన యేసుని నీడను సేదను తీర్చుకొనేదను లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము చీకటిలో ఎలా నడచెడు వేళ చీకటిలో ఎలా నడచెడు వేళ యేసుడే నా శుభ నిరీక్షణ లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము యేసుడే నాశ్రయము యేసుడే నాశ్రయము बहुत अच्छे शुक्रिया कर्री भाई गॉड ब्लेस यू దేవునికి స్తోత్రం భారతీయ శాస్త్రీయ సంగీతం అపురూపమైనది అసమానమైనది ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటిది భారతీయ శాస్త్రీయ సంగీతం ఇక దాని సంగతి చెప్పుకుంటే దినాలు గడిచిపోతాయి ప్రభునందు ప్రియులారా నేను ఒక మాట చెప్తాను మీకు ఈ మాట బాధ కలిగిస్తే నన్ను దయచేసి క్షమించకండి ఎందుకు క్షమించకండి అంటున్నానంటే ఐ విల్ నాట్ ఫీల్ సారీ ఫర్ హ్యావింగ్ సెడ్ దిస్ అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా ఒక మాట अगर पसंद किया तो किया नहीं तो पसंद मत करो लेकिन मैं तो माफ़ी नहीं चाहता ऐसा मैं मेरी दिल की गहराई की बात बोल रहा हूँ आउट ऑफ द डेप्थ ऑफ माई हार्ट नो अदर म्यूजिक कैन बी ఈక్వల్ విత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అయితే గుంటూరులో చాలా కాలం కిందట ఒక ఇట్లాగే ఆర్కెస్ట్రా వాయించే వాళ్ళు వచ్చారు వాళ్ళకు కొంచెం మండింది నేను శాస్త్రీయ సంగీతాన్ని భారతీయ సంగీతాన్ని పొగుడుతుంటే వాళ్ళకు కొంచెం కోపం వచ్చింది పాస్టర్ గారు మీరు ఎలాగంటే మేము ఒప్పుకోమండి సభకు ఆగానే వచ్చి గొడవ వేసుకున్నారు ఏ సంగీతం దేనికదే గొప్ప అండి దేని గొప్పతనం దాంది వెస్టర్న్ మ్యూజిక్ కూడా చాలా గొప్పదే భారతీయ సంగీతం కూడా గొప్పదే మీరు దేన్ని తీసి పారేయడానికి వీల్లేదు దేనికదే గొప్ప అది మీ టేస్టు ఇది మా టేస్టు అన్నాను నేను అన్నాను సరే బాబు ఎవరి టేస్ట్ వాళ్లకు నచ్చుతుంది వాళ్లకు గొప్పది కానీ నేను ఒక మాట అడుగుతాను నాకు సమాధానం చెప్తే నేను అన్ని ఈక్వల్ అని ఒప్పుకుంటా నేను అడిగే ప్రశ్నకు నీవు సమాధానం చెప్పాలి చేసి చూపించాలి అప్పుడు అన్ని సంగీతాలు సమానమే నేను చెప్తా ఒప్పుకుంటాను నేను నా మాట వెనక్కి తీసుకుంటా మళ్ళీ పబ్లిక్ మీటింగ్లో అపాలజైజ్ చేస్తాను సారీ చెప్తా ఏంటంటే ఏడిచే ఒక పాపాయిని హిందుస్థానీ సంగీతం పాడి పాడి నేను నిద్రపుచ్చుతా నువ్వు వెస్ట్రన్ పాప్ మ్యూజిక్ వాయించి ఏడిచేటోళ్లను నిద్రపుచ్చగలవా నిద్రపోయినోడు ఉలిక్కిపడి లేచి కూర్చొని కెవ్వమని ఏడుస్తాడు అవునా కాదా క్యాన్ యూ పుట్ టు స్లీప్ ఎ క్రయింగ్ బేబీ విత్ యువర్ పాప్ మ్యూజిక్ వెస్టర్న్ మ్యూజిక్ వీ కెన్ నాట్ డూ దట్ అంటే మరి అన్ని సమానం ఎట్లా అంటావు నేను బుట్టి పెరిగిందే ఆర్కెస్ట్రాలలో మేనమామల తాతలు మొదలుకొని సంగీత ప్రపంచంలో బుట్టి ఈదులాడి పెరిగిన వాళ్ళం हमें वो भी मालूम है
అది తెలుసు, ఇది తెలుసు. కానీ వెస్టర్న్ మ్యూజిక్తో నిద్రపోయినోని లేపగలము, హిందుస్థానీ మ్యూజిక్తో బాధలో ఉండి నిద్రపట్టని వాడిని నిద్రపుచ్చగలం. ఇది ఫరక్ అన్నమాట. అది ఎప్పటికీ ఒక్కటి కాదు. నో లాలుచి, నో కాంప్రమైజ్. ఎవడి అనైనా చెప్పుకొని నా దేశపు సంగీతము పరాకాష్ట శిఖరాగ్ర స్థాయిలో, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నది నా భారతీయ శాస్త్రీయ సంగీతం. ఆ ఉత్తమమైన సాహిత్యం, ఉత్తమమైన సంగీతంతో సర్వోత్తముడైన యేసును స్తుతించాలి, ఆరాధించాలి. ఆ ఉత్తముడిని స్తుతించడానికి ఉత్తమమైనదే వాడాలి. అది నా జీవితాశయము, నా పాలసీ. అది నాకు నరనరాన ఉన్నటువంటి పాలసీ. కమిట్ అయిపోయాం. ఓసారి లెమ్యలనే అన్నాడు నా తమ్ముడు, నీ మైండ్, నీ తలకాయ పోయి ఆ క్లాసికల్లో ఇరుక్కుపోయింది, అది బయటికి రాదని చెప్పినవారు. అన్న మీకు గుర్తుందో లేదో అన్న చెప్పి, నువ్వు లైట్ మ్యూజిక్ నువ్వు రాయవు, పాడరాదు, నీకు రాదే, అది నువ్వు పోయి నీ తలకాయ అందులో ఇరుక్కుపోయింది, క్లాసికల్ మ్యూజిక్ చట్రంలో నీ మైండ్ ఇరుక్కుపోయింది అన్నాడు అన్న. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్, ఎ గ్రేట్ కాంప్లిమెంట్. చాలా సంతోషం. దేవుని స్తోత్రం. అన్నగారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన లైట్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ రెండు చేయగలిగినటువంటి అపర స్వరబ్రహ్మ లెమ్ముయల్ గారు. బట్ వెరీ సింపుల్ పర్సన్. ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ వెరీ సింపుల్. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఇప్పుడు ఇక నేను దేవుని వాక్యంలోకి వెళ్ళి చాలా చాలా తొందరగా ముగించేస్తాను అని ఆనవాయితీగా చెప్తా ఉన్నాను. ఒకవేళ ఆనవాయితీగా ఇది చాలా పొడుగైపోతే మీరు ఆనవాయితీగా నన్ను క్షమించేసేయండి, సరేనా? చెప్పరేంటండి? దేవునికి స్తోత్రం. మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే అబ్బుల్ గారు, ఐఎమ్ జంపింగ్ ఇంటూ ద ఎరీనా. రైట్. దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు 9వ అధ్యాయం. 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ ఒక దినపు ప్రత్యేక ఉజ్జీవ సభ కొరకు కాజీపేట్ అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ యొక్క 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దిస్ వాజ్ అ వెరీ హెక్టిక్ డే ఓ లార్డ్. ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఉదయకాలం బైబిల్ స్టడీ మీరే నిర్వహించి మాకు బోధించినారు వాక్యాన్ని. ప్రభా, దైవజనుల సహవాసం, అగాపే సేవకుల సదస్సు జరిగింది. 2 బిడ్డల బాప్తిస్మాలు జరిగినాయి. మళ్ళీ ఇంతలోనే మమ్మల్ని సమావేశపెట్టారు. యానివర్సరీ సెలబ్రేషన్, ఒక పాప బర్త్డే సెలబ్రేషన్, ఎన్నో కార్యక్రమాలు. కొద్ది కాలంలోనే అనేకమైన ఆశీర్వాదాలు కుమ్మరించావు. నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు లేచి తిరిగి మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒక్కసారి మీరు మాతో మాట్లాడండి. మీ దీన సేవకుడైతే ఒట్టివాడే తండ్రి, తానేదో చెప్పగలనని తాను అనుకోవడం లేదు. కానీ నీవు కనికర సంపన్నుడవు. ఆనాడు ఒక గాడిద చేత కూడా మాట్లాడించిన వాడవు. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించడానికి ఆ మూగ జీవిని మాట్లాడున్నట్లు చేసి వాడుకున్న గొప్ప దేవుడవు. గనుక ఈనాడు మీ దాసును కూడా మీరు వాడుకొని మాలోని అజ్ఞానాన్ని పారద్రోలడానికి మీరు సమర్థులు అని విశ్వసించి మీ దాసుడు తెగించి
ఇప్పుడు వాక్య సేవకు పూనుకుంటున్నాడయ్యా. మీ దాసుని నేరములు, అపరాధములు, అజ్ఞాన కృతములు, బలహీనతలు అన్ని క్షమించి నీ శిలువ రక్తంతో బాగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి పుటము వేసి మీ దాసుని నోట నీ మాటలుంచి మీ చేతి నేడులో మీ దాసుని కప్పి ఉంచి మాతో అందరితోనూ మాట్లాడమని ఈ యొక్క చర్చ్ ప్రాంగణమును, మందిరంలో సంఘమును, సంఘ కాపరిని, కమిటీని ఆశీర్వదించండి. సభ్యులందరినీ దీవించండి. ఆయా సహవాసాల సభ్యులు నీ దాసులందరూ వచ్చారు, అందరినీ ఆశీర్వదించండి. మాతో అందరితోనూ మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖనము అనేక వందల ప్రసంగాల పుట్ట. ఆ వచనాన్ని ధ్యానము చేయడం కానీ, పరిశోధనాత్మకముగా దాంట్లో నుండి ప్రసంగించడం అనే ఆ తెగింపు, ఆ సాహసం ఇప్పుడు నేను చేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి 70 వారాల ప్రవచనం ఏ సందర్భంలోనైతే ఈ మాటలు ఆ దేవదూత చెబుతున్నాడో ఆ సందర్భాన్ని, ఆ వచనాన్ని మొత్తం వివరించడానికి నేను పూనుకోవడం లేదు. ఒక క్లుప్త ప్రసంగంలో ఆ విషయం అంతా చెప్పడము చాలా హై ఇంపాసిబిలిటీ. కానీ ఒకే ఒక్క ముక్క కొరకు అది చదివాను నేను. ఒకటే ముక్క, స్పష్టముగా గ్రహించుము. దట్ ఈస్ ద టాపిక్ అండ్ ద టెక్స్ట్ ఫర్ ద మెసేజ్ టునైట్. స్పష్టముగా గ్రహించుము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మాట్లాడుచున్న దేవుడు మానవాళితో ఈ మాట మాట్లాడుతున్నాడు. మీరు ఏదైతే తెలుసుకున్నారో, ఏదైతే సత్యం అనుకుంటున్నారో దానిని మీరు బహు స్పష్టముగా, ఎలాంటి అయోమయానికి, కన్ఫ్యూజన్కి తావు లేనంత స్పష్టముగా మీరు గ్రహించాలి. ఇది మీ జీవిత ధ్యేయము కావాలి. There should be no vagueness. There should be no confusion. ఆధ్యాత్మిక విషయాలలో ఏ మాత్రము కూడా అయోమయానికి నీవు అవకాశం ఇవ్వకూడదు. స్పష్టంగా తెలుసుకోవాలి. నీవేదైతే నమ్ముతున్నావో ఇది మోక్ష మార్గమని, ఇది నిజమైనటువంటి దైవత్వం అని, ఇదే నాకు విశ్వము యొక్క ఉనికిని వివరించే సత్యమని, ఈ విశ్వంలో, బ్రహ్మాండంలో నా స్థానాన్ని వివరించే సిద్ధాంతం ఇది అని నీకేదో ఒక కాస్మిక్ వ్యూ, వరల్డ్ వ్యూ ఉంటుంది. ఆ విషయంలో నీకు స్పష్టత ఉండాలి. సృష్టికర్త అయిన దేవుడు అయోమయాన్ని ఇష్టపడే దేవుడు కాదు. బాగా చిరపరిచితమైన వచనం, వేరు ప్రసంగాల సందర్భవశాత్తు మనం 100 సార్లు చెప్పుకున్న వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. మీరెన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. या तो इधर या नहीं तो उस तरफ चले जाओ, या तो हाँ कहो नहीं तो ना कहो, yes or no, this or that way. అంతేగాని అటు ఇటు పెండ్యులం ఊగినట్టు అటు ఇటు ఊగిసలాట మంచిది కాదు. నీవేది నమ్ముతున్నావో దాన్ని స్పష్టముగా నీవు ఎరిగి గ్రహించి నమ్మాలి. కనీసము 2 విషయాలలో ఒక స్పష్టత మనకివ్వాలని పరిశుద్ధాత్మదేవుడు ఇవాళ ఆశిస్తూ ఉన్నాడు. ఏ విషయాలలో మనం స్పష్టమైన జ్ఞానము కలిగి ఉండాలి అంటే అసంఖ్యాకమైన విషయాలు ఉన్నాయి.
కానీ మనకు కావలసిన అత్యవసరమైన 2 బేసిక్ ట్రూత్స్, 2 మౌలిక సత్యముల విషయంలో మౌలిక విషయాలు మనం బహు స్పష్టంగా తెలుసుకోవాలి. మొట్టమొదట దేవుడు ఎవరు అనే విషయం. అక్కడ మనకు ఇంకా ఏ విధమైన గందరగోళము, అయోమయ స్థితి ఉండడానికి వీల్లేదు. ప్రభునందు ప్రియులారా, నాకు బహు స్పష్టముగా తెలిసిన విషయం చెబుతున్నాను. దేవుడు అనే 3 అక్షరాల మాటకు అర్థం, ఈ లోకంలో చాలామంది మనస్సులో చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. దేవుడు అంటే ఇది, దేవుడు అంటే అది, దేవుడు అంటే అది అని. 100 దేవుళ్ళు, 1000 దేవుళ్ళు, లక్షల దేవుళ్ళు, కోట్ల దేవుళ్ళు, అనేక మంది మనసులో దేవుడు అనగానే వేరే వేరే రూపాలు, పేర్లు వాళ్ళ మనస్సులో సాక్షాత్కరిస్తాయి. బైబిల్ చెబుతోంది, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. There are so many so-called gods. కానీ ఆఖరణ ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు అందరూ చెప్పే సత్యం ఏంటంటే, అసలు ఇవన్నీ కాదండి, ఒకడెవడో ఉన్నాడని. మన బంధువులు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా జబ్బు చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం, ట్రీట్మెంట్ అంతా చేస్తాం, లక్షలు ఖర్చు అయిపోతాయి. ఆఖరికి డాక్టర్స్ చెబుతారు మా చేతుల్లో ఏం లేదని. అప్పుడు అంటాడు వీడు, సార్గా మా అమ్మని, మా నాన్నని, మా మామయ్యని బ్రతికించుకోవాలని చాలా ప్రయత్నం చేసాం, చాలా లక్షలు ఖర్చు పెట్టామండి, డాక్టర్లు కూడా ఇక ఏం చేయలేమన్నారు. ఇక అంతా ఆ పైన 33 కోట్ల మంది దయ అంటాడా? అంతా పైవాడి దయ అంటాడు. అక్కడికి వచ్చేసరికి ఏకవచనం వచ్చేసింది. సమస్య మన చెయ్యి దాటిపోయింది అనగానే పైవాడి దయ అంటాడు, పై వాళ్ళ దయ అనడు. నో వన్ యూజెస్ అ ప్లూరల్ ఫార్మ్ అడ్రస్సింగ్. పై వాళ్ళ దయ అనడు, పైవాడి దయ ఒకడున్నాడు అని అందరికీ తెలుసు. ఒకడు 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 అని అందరూ అంటున్నారు. ఇస్లాం చెప్తుంది ఒకడది. ఏకో నారాయణ అని మనోళ్ళు అంటారు. సబ్కా మాలిక్ ఏక్ హై, షిరిడి సాయిబాబా వారు అన్నారు. అందరూ ఏక్ ఏక్ ఏక్. అరే ఏక్ ఏక్ బాగానే ఉంది భయ, ఏక్ ఎవరు? ప్రియులారా, పంజాబ్ నుండి బయలుదేరినటువంటి సిక్కు మతములోని సంస్కర్త ఒక బాబా, సంత్ నిరంకారి బాబా, ఆయన అన్నాడు ఏంటంటే, అరే సబ్ లోగ్ బోల్తా హై ఏక్ హై ఏక్ హై, वो एक कौन है? एक को जानो और वो एक को ही मानो. एक को जानकर, एक को मानकर एक बन जाओ और नेक बन जाओ. ఆ ఒక్కడిని తెలుసుకొని ఆ ఒక్కడిని ఆరాధించి మీరందరూ ఏకమైపోండి, నీతిమంతులైపోండి. సంత్ నిరంకారి బాబా వారి యొక్క బోధన. ఒకడున్నాడు అంటున్నావు, ఆ ఒకడెవడో తెలిసిందా? ఆ ఒక్కడిని తెలుసుకోవాలి. దేవుడు అంటే ఎందరో ఎన్నో చెబుతున్నారు, కానీ నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ దేవుడు అనే 3 అక్షరాల మాటకు అర్థం నజరేయుడైన యేసు. और कोई नहीं हो सकता. No one else can be God except Jesus. ఆయన క్లెయిమ్ అది, ఆయన నోరార చెప్పిన మాట అది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. వాట్ ఎ డేరింగ్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్. నాకు తెలిసి ఏ అవతార పురుషుడు ఆ మాట అనలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు,
మీరు ఎవరిని మొక్కినా నో ప్రాబ్లం, అవన్నీ నాకే వస్తాయి అన్నాడు. కానీ బైబిల్లో దేవుడు అట్లా అనలేదు. ఎవరిని మొక్కినా నాకు రావడం కాదు, అసలు ఉన్న దేవుడిని నేను ఒక్కడిని. और कोई भगवान नहीं, मैं एकलौता పరమేశ్వర్ హూ, నేను ఒక్కడినే దేవుణ్ణి, ఇంకెవడు లేడని చెప్పాడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. వాట్ ఎ డేరింగ్ స్టేట్మెంట్. బైబిల్లో ఉంది అని చెప్తున్నాను, నేను చెప్పడం లేదు. నేనే ఆ మాట చెప్పవలసి వస్తే నాకు ధైర్యం ఉండేది కాదు, పట్టుకొని కొడతారని ఒక భయం ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పేస్తున్నాను, ఎందుకంటే బైబిల్లో ఉన్నది. నన్ను కొట్టినా కూడా ఆ వచనాన్ని తీసేయలేరు కదా. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని ఈ బైబిల్లో ఉన్న దేవుడు అంటున్నాడు. నన్ను కొట్టి లాభం లేదు. అదే మాట ఇంకొకడు అంటాడు. ఇంకో బైబిల్లో ఉన్నది కనుక క్రైస్తవులు అందరూ అంటారు. కనుక మాతో గొడవ వేసుకోవడం కాదు, ఒక నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళి ఆయనతో గొడవ వేసుకోండి. ఓ రాకెట్టో నిచ్చెనో ఏదో వేసుకొని పోయి ఆయన మీద గొడవ వేసుకోండి. ఏంటయ్యా, మా దగ్గర కోట్ల మంది ఉంటుంటేనేమో నేనే దేవుణ్ణని చెబుతావు. ఎందుకు నీకింత అహంభావమా, లేకపోతే నిన్ను నీవు హెచ్చించుకోవడమా? సెల్ఫ్ డబ్బా నీవు కొట్టుకుంటే సరిపోయిందా? నీ దృష్టికి నువ్వు కావచ్చు, మాకు చాలామంది ఉన్నారు అని ఏం గొడవ వేసుకుంటావు అక్కడ గొడవ వేసుకో. మాతో గొడవ వేసుకుంటే లాభం లేదు. ఎందరినో కొట్టారు, ఎందరినో చంపారు క్రైస్తవ సేవకులను. అయినా క్రైస్తవ్యం అనేది భూమి మీద వర్ధిల్లుతూనే ఉంది. ఎవడు ఆపలేడు. యాంటీ కన్వర్షన్ బిల్లు ఏదేదో తెస్తాం, హిందూ రాజ్య బనాయింగే, అది చెబుతున్న కోయి ये हिंदुस्तान को हिंदू राष्ट्र नहीं बना सकता. ये सब बकवास है. जब तुम कोशिश करेंगे इसको हिंदू राष्ट्र बनाने के लिए, फौरन और जल्द से जल्द सारा देश ईसाई धर्म में आ जाएगा. देश भर के पूरे ईसाई लोग भर जाएंगे, क्रिश्चियन लोग भर जाएंगे. నువ్వు దీన్ని హిందూ మతరాజ్యముగా మార్చాలనే ప్రయత్నం నువ్వు చేస్తే, ఒకవేళ రోజుకు 4 రక్షణ పొందే బదులు 4 లక్షల మంది రక్షణ పొందుతారు. కొద్ది కాలంలోనే దేశం నిండా క్రైస్తవ్యం వ్యాపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఎవడైనా నిలబడాలంటే మా పార్టీకి ఓట్లు వేస్తే మీ చర్చిలు మేము కూలగొట్టిన చర్చిలన్నీ ఇంకా పెద్దగా కట్టిస్తాం, మాకు ఓట్లు ఇవ్వమని చచ్చినట్టు వాగ్దానాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో 35 సంవత్సరాల క్రితం యాంటీ కన్వర్షన్ యాక్ట్ చేశారు. దిస్ ఈజ్ హిస్టరీ, ఎ వెరిఫైయబుల్ హిస్టరీ ఇన్ అవర్ ఓన్ జనరేషన్. మతం మార్పిడి వ్యతిరేక చట్టము చేశారు. ఎవడు ఇలాగ కూటాలు పెట్టొద్దు, బాప్తిస్మాలు ఇవ్వద్దు, బాప్తిస్మాలు తీసుకోవద్దు, బయటి రాష్ట్రాల నుంచి ఎవడు వెళ్ళక్కడ ప్రచారం చేయొద్దు, జైలు శిక్ష అణిచివేశారు. సువార్త కూటాలు లేవు, అసలు ఎక్కడ ప్రచారం లేదు. 35 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ సీక్రెట్గా జనాభా లెక్కలు తీశారు. అక్కడ వాళ్ళు మతం మార్పిడి వ్యతిరేక చట్టము ఆ రాష్ట్ర పరిధిలో చేసుకున్నప్పుడు 100కి 15 మంది, 15% క్రిస్టియన్స్. 35 ఏళ్ళు అణిచివేసినాక ఈరోజు 100కి 85%, 85 మంది క్రైస్తవులు. कोई ईसाई धर्म का कुछ नहीं बिगाड़ सकता. तुम जो लड़ाई कर रहे ना, तुम एक बिल्ली होकर बबर के साथ लड़ रहे हो. तुम जीतने का कोई मौका नहीं, नामुमकिन है. నువ్వు పిల్లి వై ఉండి సింహంతో దెబ్బలాడుతున్నావు, నువ్వు గెలిచే అవకాశం లేదు. యేసయ్యను అసలు యేసు ధర్మము యేసు మార్గం భూమి మీద లేకుండా చెరిపేస్తామని వాడు ఎంపరర్ నీరో అనుకున్నాడు. వాడు పొడుచుకొని చావాల్సి వచ్చింది. వాడు చచ్చిపోయాక ఆ రోమన్ సిటీ, రోమ్ నగరమే
క్రైస్తవ ధర్మానికి కేంద్రమైంది రోమన్ కథాలిసిజం. ఎవడైతే క్రీస్తు మార్గము, క్రైస్తవ సువార్త ధర్మము భూమి మీద లేకుండా చెరిపేస్తానన్నాడో వాడు చెరిపేయబడ్డాడు. వాడి ఇల్లు బైబిల్ సొసైటీ ఆఫీస్ అయింది, వాడి ఇల్లే బైబిల్ కాలేజ్ అయింది. అలాగా వందలాది మంది క్రైస్తవ సేవకులు సువార్థికులు అయిపోయినారు. క్రీస్తు మార్గం లేకుండా చెరిపేస్తాను అన్నవాళ్ళు తర్వాత వాళ్ళే సువార్త ప్రకటించి ప్రాణాలు అర్పించేశారు. భూమి మీద క్రీస్తు మార్గము లేకుండా చెరిపేయడము ఎవ్వడికి తరం కాదు. మీరేం భయపడకండి. ఇటువంటి వాళ్ళు బోల్డ్ మందిని చూసాం. వాళ్ళకు ఒక వర్గం వాళ్ళని రెచ్చగొట్టి ఓటు బ్యాంకు సృష్టించుకోవడానికి నాయకులు వాళ్ళు ఆడుతున్న నాటకం ఇది. కానీ ఏం భయపడకండి. ఒకవేళ నిజంగానే పార్లమెంట్లో చట్టం వచ్చి ఇది క్రీస్తు మార్గము లేనటువంటి మతరాజ్యముగా మార్చేస్తాం అని వాళ్ళు కనుక నిజంగా ప్రయత్నం చేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టం ఉండొచ్చు. ఆ తర్వాత లెక్కలు చూస్తే దేశ జనాభాలో సగానికి పైగా క్రైస్తవులు ఉండి తీరుతారు. అలాంటి సందర్భాలు బోల్డ్ చూసాం. దేవుని బిడ్డలారా, ఎవరికి కోపం వచ్చినా, ఎవడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నొచ్చుకున్నా చాలా బహు స్పష్టమైనటువంటి విషయం. యేసే దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా అని సినీ కవి పాట రాశాడు. నేను దానికి ఎక్స్టెన్షన్ రాస్తున్నా. మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరే యేసయ్య. అది మేము చెప్పే సువార్త. మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరు యేసయ్య. ఎందుకంటే బ్రహ్మయ్య అంటే బ్రహ్మదేవుడు చేశాడు అంటున్నారు కదా. అది మన దేశ పురాణాలు ఎక్కడ మట్టితో చేసినట్లేదు. మనిషి ఎట్లా పుట్టాడంటే మట్టితో చేసినట్టు, మన బ్రహ్మదేవుడు చేసినట్టు లేదు మన పురాణాలు. ఒకడు చెవులోంచి, ఒకడు ముక్కులోంచి, ఒకడు సంకల్లోంచి, పిక్కల్లోంచి పుట్టాడు అని ఉంది తప్ప మట్టిలోంచి చేశాడని లేదు. మట్టిలోంచి చేశాడని ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఈ బైబిల్ని తీసుకెళ్ళి రాసుకున్నారు. మట్టిలో నుంచి మనిషి చేయబడ్డాడని రాయబడ్డ గ్రంథము బైబిల్, తర్వాత ఋగ్వేదం. మానవ శరీరములోని ఎముకలు, మాంసము, రక్తము మట్టిలో నుండి ఎప్పుడు పుట్టినవి నీవెరుగుదువా అని ఒక మహర్షి ఋగ్వేదంలో ప్రశ్నిస్తాడు. మట్టిలో నుండి ఎముకలు, రక్తము, మాంసం పుట్టినాయంట. ఎప్పుడు పుట్టినయో చెప్పగలవా అంటాడు ఒక మహర్షి వేదాల్లో. బైబిల్ చెప్పింది మనిషి మట్టిలోంచి పుట్టాడని, వేదము చెప్పింది మట్టిలోంచి పుట్టాడని. కానీ పురాణాలు చెబుతున్నాయి దేవుడు చెవులోంచి ఒకడు, ముక్కులోంచి ఒకడు, చంకల్లోంచి ఒకడు పుట్టాడని. తప్పున్నర తప్పు. మనిషిని మట్టితో చేశాడు దేవుడు. మనిషిని మట్టితో చేసి ప్రాణం పోసి బ్రతికించిన బ్రహ్మయ్య పేరే యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా మిగతాదంతా కూడా ఒట్టిదే. నేను చాలా ధైర్యంగా చెబుతున్నాను. నా లైఫే ఈ సబ్జెక్ట్లో ఉంది. నాకు వేరే లైఫ్ లేదు. ఎవరో నాకు కానుకిచ్చి ఇది సేవ కొరకు కాదు, నీ పర్సనల్ నీడ్స్ కొరకు వాడుకోమని 50,000 ఇచ్చాను. నేను మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసా. సేవ కొరకు కాకుండా పర్సనల్గా ఎలా వాడుకోవాలో నాకు తెలియదండి. సేవే నా లైఫ్. కాబట్టి కానుక వాడుకోవడం నాకు తెలియదండి, మీ డబ్బు మీరు ఉంచుకొని ఇచ్చేసా. నేను ఇచ్చేస్తే భయపడ్డాడు. ఐఎమ్ వెరీ సారీ రంజిత్, తీసుకొని నువ్వు ఎట్లా కావాలంటే అట్లా వాడుకో. ఫర్ మీ మినిస్ట్రీ, ప్రీచింగ్, ఇవాంజలిజం ఈజ్ ద ఓన్లీ లైఫ్ ఐ హ్యావ్. ఐ డోంట్ హ్యావ్ ఎ సెకండ్ లైఫ్. నాకు ఇదే సబ్జెక్టు. దేవుడెవరు, ఆయన్ని చేరడం ఎలాగా, సాక్ష్యాధారాలతో నేను ఎలా తెలుసుకోవాలి, ఎలా నిరూపించాలి. ఏదేదో చెప్తారు మన వాళ్ళు. బోల్డ్ మంది ఉన్నారు.
తర్వాత లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాలు మన దగ్గర చరిత్ర ఉన్నది అని నేను ఇప్పుడు చెప్తున్నానండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మన దేశములో లక్షల కోట్ల సంవత్సరాల నాగరికత ఉండడం అనేది పుక్కిటి పురాణము, కల్పిత కథ, ఊహాజనితమే తప్ప అది హిస్టరీ కాదు. దట్ ఈస్ నాట్ హిస్టరీ, దట్ ఈస్ మిత్. డిక్షనరీ తీసుకొని చూడండి మీరు. వాట్ ఈజ్ అ మిత్? మిత్ ఈజ్ an imaginary story created for a holy purpose, holy religious purpose. మనుషుల్లో దైవ భయము పుట్టించడానికి ఒక మంచి ఉద్దేశంతో కల్పించబడ్డ ఒక కల్పిత కథ, మిత్. దాన్ని తెలుగులో పురాణము అంటారు. దట్స్ నాట్ హిస్టరీ. హిస్టరీ ఏంటంటే 6000 ఏండ్ల కిందట దేవుడు మట్టిలో నుంచి మనిషిని చేశాడు. ఆ మనిషిలో నుండి మొత్తం ఇప్పుడు భూమండలం మీద ఉన్న కోట్ల మంది మనుషులందరూ పుట్టుకొచ్చారు. ఎన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది, 700 కోట్ల పై జనాభా. ఇప్పుడు వాళ్ళందరూ ఒక్క తండ్రికి పుట్టినోళ్ళే అని జన్యుశాస్త్రం చెబుతుంది, జెనెటిక్ సైన్స్ చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రహ్మ శిరసున బ్రాహ్మడు, బ్రహ్మ భుజాల్లో నుండి క్షత్రియుడు, ఉదరములో నుండి వైశ్యుడు, పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడు అని అంటే అందరూ వింటుంటారు చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని. నాకు డౌట్ వచ్చింది చిన్నప్పుడే. అవును, బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని డూ 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 అని అందరికి డూ పెట్టి మగోళ్ళనే చెప్తున్నాం. వీళ్ళకు పెళ్ళాళ్ళు ఎప్పుడు పుట్టారండి? 4 మగోళ్ళే పుట్టారా? లేకుంటే బ్రాహ్మడు, వైశ్యుడు, క్షత్రియుడు ఆడపిల్లల్ని తీసుకుని వాళ్ళ భార్యలతో పాటు పుట్టారా? అది నువ్వు చెప్పలేదు మరి. అంటే అది ఏమో సార్, మాకు ఆవిడియా రాలేదండి. ఆవిడియా రాదు నీకు, నువ్వు చెప్పిన చరిత్ర అయితే కదా. మానవ జాతి మొదలైనప్పుడు ఆ జాతి విస్తరించాలంటే ఒక స్త్రీ అవసరం ఉందని దేవుడు ఒక ఆడామని చేశాడు. వీళ్ళు బ్రాహ్మణ్ణి, శూద్రుణ్ణి పుట్టించినప్పుడు ఆడోళ్ళని చేద్దామని వీళ్ళకి ఐడియా రాలేదు ఏమండి. ఆడోళ్ళు లేకుండా 4 మగోళ్ళు పుట్టారంట. దేవుడు తలకాయ నుంచి ఒకడు, భుజాల నుంచి ఒకడు పుట్టారంట. మరి ఆడోళ్ళు లేరు. మరి బ్రాహ్మడు ఇంకో బ్రాహ్మణ అమ్మాయిని తీసుకొని పుట్టకపోతే బ్రాహ్మణ జాతి ఎలా పుట్టింది? పుట్టకూడదు కదా. అంటే వీళ్ళు ఈ మగవాళ్ళు 4 సంసారం చేశారా? మరి అప్పుడు ఏ జాతి పుట్టదుగా, మనుషులు పుడతారు. సరే, ఆ ముందు పుట్టినటువంటి ఆ 4, ఒక బ్రాహ్మడు, ఒక క్షత్రియుడు, ఒక శూద్రుడు, ఒక వైశ్యుడు, వాళ్ళు భార్యలు ఎట్లా అనేది ఒక సమస్య. వాళ్ళు ఏ భాషలో పలకరించుకున్నారు? ఇంగ్లీషా, సంస్కృతమా, అరబికా, గ్రీకా, లాటినా, హీబ్రూ, ఏ భాషలో పలకరించుకున్నారు? ఏదో ఒకటే కదా. లేకుంటే అన్ని భాషలు వరుసపెట్టి పలకరించుకున్నారా? ఒకటి హలో బ్రదర్, నమస్కార్, అస్సలాము అలైకుం, వణక్కం అని అన్ని వరుసపెట్టి అనుకున్నారా? ఏదో ఒక భాషనా? అదేదో ఒక భాష అయితే మిగిలిన ఎప్పుడు పుట్టినాయి, ఎలా పుట్టినాయి అదంతా మీరు అడగొద్దండి. మేము చెప్పింది వినాలంతే. మాకు తెలిస్తే కదా సార్. అరే, మానవ జాతి ఎలా పుట్టిందో తెలియదు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఎలా వచ్చినాయో తెలియదు. నువ్వేదో ఒక కులం చెప్పుకుంటావు, ఆ కులానికి మూల పురుషుడు తెలియదు. నేను బ్రాహ్మణుడు అంటావు, ఫస్ట్ బ్రాహ్మణుడు ఎవడో తెలియదు. నేను రెడ్డి అంటావు, కమ్మ అంటావు, కాపు అంటావు, ఫస్ట్ రెడ్డి ఫస్ట్ కాపు ఎవడో తెలియదు. నేను మాదిగని చెప్పుకుంటావు, ఫస్ట్ మాదిగా ఫస్ట్ మాలే కూడా అది తెలీదు. మానవ జాతి ఎలా పుట్టిందో, నీ సొంత కులం ఎలా పుట్టిందో తెలియదు. కానీ జగద్గురు అట, జగత్తుకే గురువు.
అంటే మొత్తము అన్ని ప్రపంచ దేశాలు అందరూ వచ్చి వీళ్ళకాడ జ్ఞానం తెలుసుకోవాలా. ఏంటి తెలుసుకోవాలా? మనుషులు దేవుడి సంకల్లోంచి పుట్టారని. ఇది జ్ఞానమే. మళ్ళీ ఏకంగా జగద్గురు కాదు, కొంతమంది విశ్వగురువు అంట. అంటే అన్ని గ్రహాల్లో నుంచి వచ్చి వీళ్ళకాడ జ్ఞానం. ఏంటి జ్ఞానం? నేను అడిగే ప్రశ్నకు ఒక్కదానికి సమాధానం చెప్పరు. ఒట్టిదే. క్రీస్తుకు బయట జ్ఞానము లేదు, క్రీస్తుకు బయట సత్యము లేదు. క్రీస్తే జ్ఞానము గనుక క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి ఆర్గ్యుమెంట్ కూడా జ్ఞానము లేని ఆర్గ్యుమెంటే. క్రీస్తే సత్యము గనుక క్రీస్తుకు విరోధమైన ప్రతి వాదన అసత్యముతో కూడుకున్న వాదన. దెర్ కెన్ బి నో ట్రూత్ అవుట్ సైడ్ జీసస్, దెర్ కెన్ బి నో విజ్డమ్ అగైన్స్ట్ జీసస్. యేసయ్య అన్నాడు, నేనే మార్గము అంటే ఇంకేది మార్గం కాదు, నేనే సత్యము అంటే ఇంకేది సత్యం కాదు. దేవుని బిడ్డలారా, 6000 ఏండ్ల కిందట లక్షలు కోట్ల వీళ్ళంతా ఒట్టిదే, వ్యర్థ ప్రేలాపనది. జస్ట్ 6000 years బ్యాక్ మట్టిలో నుండి దేవుడు ఫస్ట్ మనిషిని చేశాడు. అతని సంతానమే మనందరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి 2 నిరూపణలు. ఒకటేమో ఆర్కియాలజీ, ఇంకొకటి జెనెటిక్ సైన్స్. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, కామన్ యాన్సెస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రేస్. హ్యూమన్ రేస్, మానవ జాతి యొక్క కామన్ యాన్సెస్ట్రీ. జెనెటిక్స్ యొక్క పేజ్ అది. గూగుల్ సెర్చ్ చేయండి, ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. కామన్ యాన్సెస్ట్రీ జెనెటిక్స్ అనగానే మీకు ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఏ ప్రొఫెసర్ ఏ యూనివర్సిటీలో ఎప్పుడు థీసిస్ రాశాడు, ఎప్పుడు యాక్సెప్ట్ అయ్యింది, మొత్తం దాని కోట చరిత్ర అంతా వస్తుంది. 5 ఖండములలో అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ యూరోప్, ఏషియా, అన్ని ఖండాల్లోని ర్యాండమ్ శాంపుల్, బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. తీసుకొచ్చి డిఎన్ఏ చూశారు. ఆ డిఎన్ఏ మీద కోడ్ ఉంటుంది అన్నమాట. కోడ్ను డీకోడ్ చేస్తే ఇంతకు వెనకటి జనరేషన్ ఏదో తెలుస్తుంది. దాన్ని మళ్ళీ డీకోడ్ చేసి 40 generations, 50 generations, 100 generations వెనక్కి వెళ్ళిపోయారు. జెనెటిక్ కోడ్ డీకోడ్ చేస్తూ జన్యు శాస్త్రవేత్తలు. ఆఖరికి వాళ్ళకి ఏమర్థమైందంటే, ఇన్ని ఖండములలో ఉన్న ఇన్ని వందల జాతుల ఆరిజిన్ ఏంటంటే, వీళ్ళందరూ ఒకప్పుడు ఒక జంట, ఒక పురుషుడు ఒక స్త్రీ ఉండిన ఆ ఒక్క జంటలో నుండే ఇన్ని వందల జాతులు పుట్టినవి. మానవ జాతికి అంతటికి తండ్రి ఒక్కడే ఇన్ ద బిగినింగ్ అని జెనెటిక్ సైన్స్ ఇవాళ నిరూపించింది. మానవ జాతి ఒకే జంటలో నుండి వచ్చారని సైన్స్ ఇవాళ చెబుతోంది. ఆ జంట పేరు ఆదాము హవ్వ అని బైబిల్ ఏనాడో చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నాకైతే చాలా స్పష్టంగా తెలుసు, నో కన్ఫ్యూజన్. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద ఓన్లీ గాడ్ దేర్ ఈజ్. सिर्फ एकलौता भगवान, एक ही परमेश्वर, सबका मालिक, सबको बनाने वाला और पालने वाला और बचाने वाला, उद्धार करने वाला, सिर्फ एक ही परमेश्वर और कोई नहीं. जीसस इज द ओनली गॉड देयर ఈజ్. స్పష్టముగా గ్రహించుము. ఒకవేళ దేవుడు అనేవాడిని గురించి నేను ఇప్పుడు చెబుతున్న మాట మీకు నచ్చకపోతే సత్యార్థ ప్రకాశం చదవాలి. విమర్శించాడు కదా, యెహోవా దేవుడు మోసగాడు అన్నాడు, ముగ్గురు దేవుళ్ళు ఏంటన్నాడు. ఈ విమర్శ ఉంది.
ఆ ప్రతి ప్రశ్నకు నేను నా సాహిత్యంలో సమాధానం చెప్పాను. నేను ప్రకటిస్తున్నాను ఇప్పుడు విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. నేను జవాబు చెప్పని ప్రశ్న అనేది భూమి మీద లేనేలేదు ఇప్పటిదాకా. అంటే ఉన్నాయి సార్ బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయి, నువ్వు చెప్పలేను అని చెప్పేసి మా నాయనమ్మ పేరు చెప్పంటే నేను చెప్పలేను. అట్లాంటి చొప్పదంటు ప్రశ్నలు తప్ప దేవుని గూర్చి ప్రయోజనకరమైన ప్రశ్నలు అన్నిటికీ నేను సమాధానం చెప్పా. అవసరమైన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పా. బాబెలు గోపురం దగ్గర దేవుడు చేసింది ఎలా న్యాయం అవుతుంది? ఏదైనా తోటలో నిషిద్ధమైన ఆ వృక్షాన్ని పెట్టడం ఎందుకు న్యాయం అవుతుంది? దేవుడు నిజంగా సర్వశక్తిమంతుడైతే ఆయన సృష్టిలో ఒకడు సైతానుగా మారడం ఏంటి? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? నాకు తెలిసి భూమి మీద ఏ మానవుడు ఏ బోధకుడు చెప్పని వందల కొద్ది జవాబులు నేను రాశాను. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను. క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని ఆయన ప్రశ్నించాడు, దానికి జవాబులు మేము చెప్పేశాం. అలాగే ఇప్పుడు ఆయన ఇతర మతాల విశ్వాసాలను ప్రశ్నించాడుగా, మరి వాళ్ళు చెప్పండి సమాధానం. అగ్ని పురాణకర్తలు అగ్నిని సృష్టికర్తను చేసిరి, వాయు పురాణకర్తలు వాయువును సృష్టికర్తను చేసిరి. నా మాటలు కాదు, దయానందుల వారి మాటలు. ఇలాగే ఈ మాటలు లేకపోతే నేను బోధ మానేస్తాను. ఇక చూపిస్తాను పుస్తకంలో, నా దగ్గర ఉంది ఆ పుస్తకం. ప్రియులారా, అగ్ని పురాణకర్తలు అగ్నిని దేవుణ్ణి చేసి సృష్టికర్తను చేసిరి, వాయు పురాణకర్తలు వాయువును సృష్టికర్తను చేసిరి, శివ పురాణకర్తలు శివుడిని సృష్టికర్తను చేసిరి, విష్ణు పురాణకర్తలు విష్ణువును సృష్టికర్తను చేసిరి. ఎంతమంది సృష్టికర్తలు కలరు? సృష్టికర్త ఒక్కడే కదా. ఇదంతా మానవ మేధో కల్పితము అని ఆయన రాశాడు, నేను కాదు. గనక యూజింగ్ యువర్ లాజిక్ అండ్ యువర్ కామన్ సెన్స్, చారిత్రక నిరూపణ, చారిత్రకంగా సశాస్త్రీయంగా ఆలోచిస్తే బైబిల్లో ఉన్న దేవుడే అసలు సిసలైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెనెటిక్ సైన్స్ చెప్పింది ఒకటి అన్నాను, ఇంకొకటి ఆర్కియాలజీ అన్నానుగా ఇంతకుముందు. భూగర్భ శాస్త్రవేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు. ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాస్త్రము. గత 70-80 సంవత్సరాలుగా భూగోళం అంతటిని కూడా కుళ్ళబొడిచి తవ్వి ఇంకా తవ్వడానికి ఏమి లేదన్నంతగా తవ్వేశారు. హరప్ప మొహంజోదారో నాగరికత, సింధులోయ నాగరికత, తర్వాత ఏమండి ఈజిప్షియన్ మెసొపటేమియన్ నాగరికత, ఇలాగా ఈజిప్టు నాగరికత, ప్రాచీన నాగరికతలు. అప్పట్లో ఉండే బండ్లు, రథచక్రాలు, వాళ్ళు అన్నం తినే కంచాలు, వంట పాత్రలు, వాళ్ళు పడుకునే మంచాలు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళు వేసిన రోడ్లు అన్నీ దొరికినాయి. సింధులోయ నాగరికతకు ఆధారమైనటువంటి వేదికైన సింధు నది, సింధు రాష్ట్రం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అక్కడ అప్పటి శకలాలు, అప్పటి శిథిలాలు ఉన్నాయి. మనది వరంగల్. నాకు చిన్నప్పుడు చాలా ఇష్టమైనటువంటి పని ఏంటంటే ఖిల్లా, వరంగల్ ఖిల్లాకు పోవాలి. అక్కడ అద్భుతమైన అందమైన శిల్పాలు, అందమైనటువంటి ఆ స్తంభాల మీద చెక్కినటువంటి శిల్పాలు, వాటిని చూసి వాటిని తడిమి చూసి ఆడుకోవాలి, చాలా ఇష్టం నాకు. హంపి విజయనగరం వెళ్ళాను. పురాతత్వ కట్టడాలు, త్రవ్వకాలు, వాళ్ళ యొక్క డిస్కవరీస్ అంటే నాకు చాలా పిచ్చి అన్నమాట, అంత ఇష్టం.
ఎప్పుడో 1000 సంవత్సరాల కిందటి అవి ఇంకా ఉన్నాయి అలాగే. ఇంకొక 1000 ఏళ్ళు అయిందనుకోండి, ఇంకో 2000 ఏళ్ళు, ఇంకో 3000 ఏళ్ళు అయిందనుకోండి, ఆ వరంగల్ ఖిల్లా రాళ్ళు అంతర్ధానమై గాల్లో కలిసి అదృశ్యం అయిపోతాయా? అవుతాయా? కావు. అవునా? ఎంత కాలము గడిచినా ఆ రాళ్ళు అట్లాగే ఉంటాయి. పాకాల రామప్ప, అక్కడ ఉన్నటువంటి పాతకాలపు దేవాలయాలు, అక్కడి రాళ్ళు ఇంకా ఉన్నాయి. ఇంకో 100 ఏళ్ళు, ఇంకో 1000 ఏళ్ళు, ఇంకో 4000 ఏళ్ళు, 3000 ఏళ్ళు అయితే అవి అదృశ్యమే గాల్లో కలిసిపోయి లేకుండా అయిపోతాయా? అవి అట్లాగే ఉంటాయి. ఒకనాడు ఒకవేళ ఒక దగ్గర నగరం అనేది ఉంటే అది కూలిపోవచ్చు, రూపురేఖలే లేకుండా పోవచ్చు, కానీ ఆ ఊరు కట్టడానికి వాడుకున్న రాళ్ళు ఇటుకలు మాత్రం ఎక్కడికి పోవు. 1,00,000 సంవత్సరాలైనా రాళ్ళు అట్లాగా ఉంటాయి. మొత్తం హరప్పా మొహెంజోదారో నాగరికత, సింధులోయ నాగరికత, మెసపటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, ఆర్య ద్రావిడ నాగరికత అన్నీ తవ్వి ఎంత తవ్వినా సరే the oldest civilization, oldest bricks and stones and walls and cities not older than BC 3000 years. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల కంటే వెనకట కట్టబడ్డ నగరము లేనే లేదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇఫ్ ఎనీవన్ ఈస్ టెల్లింగ్ యూ దేర్ ఆర్ సిటీస్ 10,000 years old, they are lying. They are liars. ఇంటర్నెట్లో బోల్డ్ అంత బక్వాస్ ఉంది, గాసిప్. 10,000 సంవత్సరాల నగరము బయటపడింది, శాస్త్రవేత్తలు నిర్ఘాంతపోయారు అని ఏదో కూస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళు బోల్డ్ పది. మేము పుట్టింది ఎందుకు బాబు? అటువంటి వాళ్ళ కొరకే దేవుడు పుట్టించే స్పెషల్గా డిజైన్ చేసి. నేను వెంటనే చేసే పని ఏంటంటే, నా దగ్గర ఒక టీం ఉంది, వాళ్ళకి ఈమెయిల్ పెట్టి వాళ్ళకు ఉత్తరం రాస్తుంటాను. బాబు, ఆ 10,000 ఏండ్ల క్రితం ఉన్నటువంటి ఆ నగరం ఎక్కడ, ఆ రాళ్ళు ఏ ల్యాబొరేటరీలో సబ్మిట్ చేశారు, ఏ ల్యాబ్లో వాటికి రేడియో కార్బన్ డేటింగ్ జరిగి ఏ ల్యాబ్లో 10,000 years అని సర్టిఫై చేశారు, ఆ సర్టిఫికేట్ కాపీ నాకు కావాలా, ఆ ప్రొఫెసర్ ఎవరు, వాళ్ళ పేరు అడ్రస్ నాకు కావాలా. వాడి అడ్రస్ లేకుండా పారిపోతాడు. ఇక ఎందుకురా పారిపోతున్నావు చెప్పు అంటే, వాడు ఏది చెప్పినా కూడా బహవాస్ అంతా చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని వినేటోళ్ళు కావాలి వాళ్లకు. ఆ పాతకాల ఇటుకలు అంతర్ధానం అయిపోయినాయి అనే సంగతి ఏమో కానీ, వివరాలు అడిగితే వీడి ముందు అంతర్ధానం అయిపోతున్నాడు. ప్రియులారా, అంత ఒట్టిది. ఆదామును దేవుడు సృష్టించినాక 4,000 సంవత్సరాలకు యేసుక్రీస్తు అవతరించాడు. యేసు అవతరించిన తర్వాత మరణించి పునరుద్ధానుడై వెళ్ళి పరలోకానికి వెళ్ళాక 2,000 ఏళ్లకు మనం ఈ కూటం పెట్టుకుంటున్నాము. ఈ సభ నుండి 2,000 ఏళ్ల వెనకట యేసు పుట్టాడు. ఇంకా 4,000 ఏళ్ళ వెనకకి వెళితే ఆదాము సృష్టించబడ్డాడు. అంతకుముందు భూమి మీద సివిలైజేషన్ లేదు. అంతే, ఇది ఫ్యాక్ట్. బహు స్పష్టముగా గ్రహించుము. మీరెవరన్నా హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకోవాలంటే దామోదర్ ధర్మానంద్ కోశాంబి అనే రచయిత యొక్క గ్రంథాలను ఎత్తి రాయకుండా మీకు అసలు డిగ్రీ రానే రాదు. డిడి కోశాంబి ఆయన పేరు. డిడి కోశాంబి గారు అంటాడు, అసలు బీసీ నాడు ఇది 2,000 3,000 కూడా లేదు సార్, ఇవన్నీ 1000 ఏళ్ళు 1,200 ఏళ్ళ వెనకట అంటాడు ఆయన అసలే. అండ్ హీఈస్ అన్ అథారిటీ. కానీ నేను మరి కోశాంబితో కూడా నేను అంతగా ఏకీభవించట్లేదు. క్రీస్తుకు పూర్వం 2,000 ఏళ్ల నాడు
అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు భారతదేశంలో ఋగ్వేదం రాయబడింది. దావీదు మహారాజు కాలంలో మిగతా 3 వేదాలు రాయబడ్డవి. ఋగ్వేదం రాయబడ్డది తొలి వేద కాలము, ఫార్మర్ వేదిక్ ఏజ్. మిగతా 3 రాయబడింది లాటర్ వేదిక్ ఏజ్, ఫార్మర్ వేదిక్ ఏజ్ అండ్ లాటర్ వేదిక్ ఏజ్. తొలి వేద కాలము మలివేద కాలం. ఈ మలివేద కాలము తర్వాతనే పురాణ కాలం. ఏమండి, ఇది క్లారిటీ అన్నమాట. ఇంకా వెనకట ఇంకెప్పుడెప్పుడో లక్షల కోట్ల ఏళ్ళ కిందట అనేదంతా ఒట్టిదే. బైబిల్లోని డేట్స్ అబద్ధము. అసలు మేము చెప్పుకున్న లక్షల ఏళ్ల చరిత్ర వాస్తవమని నిరూపించి క్రైస్తవులందరూ నోళ్లు మోయించాలని ప్రముఖ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు గారు 40 సంవత్సరాలు పరిశోధించి కోట్లు ఖర్చు పెట్టి ఎక్స్పర్ట్ డైవర్స్ని తీసుకొచ్చి, డైవర్స్ అంటే డైవింగ్ చేసేవాడు, పెళ్ళైన డైవర్స్ కాదు, మళ్ళీ అదో గొడవ. ఎస్ఆర్ రావు గారు డైవర్స్ తీసుకున్నాడట అని చెప్పకండి, నేను అది చెప్పలేదు. డైవింగ్ చేసే డైవర్స్ని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి 40 సంవత్సరాలు వెతికి ఆఖరికి ద్వారకా నగరమును పట్టుకున్నాడు. ద్వారకా నగరం దొరికింది, ఎగిరికి అంతేశాడు. ద్వారకా నగరం రైట్ అయితే ఇంకేముంది? మొత్తం మహాభారతం అంతా కరెక్ట్ అవుతుంది, కృష్ణావతారం కరెక్ట్ అవుతుంది, లక్షల ఏళ్ళంతా కరెక్ట్ అవుతాయి. అప్పుడు ఈ 6000 ఏళ్ళు అనేదంతా ఒట్టిదేనని నిరూపించవచ్చు. క్రైస్తవుల నోళ్ళు మూసుకోండి, ఇదిగో ఖచ్చితమైన ప్రూఫ్ దొరికింది అని ఎగిరికి అంతేశాడు ఎస్ఆర్ రావు గారు. ఆ ద్వారకా నగరం ఇటుక రాళ్లను ల్యాబ్కు పంపిస్తే వాళ్ళు అయ్య బాబోయ్ గుండెలు బాదుకున్నారు. చాలా పాత రాళ్ళండి ఇవి, ఎక్కడ దొరికినాయి మీకు? ఇప్పుడప్పుడు కాదు, ఇవి క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాటివండి అన్నారు. తుస్సు అన్నాడు ఈయన. BC 500 అంటే ఇర్మియా ప్రవక్త, దానియేలు ప్రవక్త కాలం. అది ద్వాపర యుగం అన్నట్టు. BC 500 ద్వాపర యుగము, BC 1000 years త్రేతాయుగం, BC 2000 years అబ్రహాము కాలం, కృతయుగం. ఇదే మొత్తం. నువ్వు ఎంతనే చెప్పుకో, ఈ 4000 ఏండ్లే. మీ యోగులు, సాధువులు, అవతార పురుషులు మొత్తం అందరూ ఆదాము పిల్లలే. అందరికీ రక్షకుడు కావాలి, ఆయన పేరు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంధియ మేలకు స్పష్టముగా గ్రహించుము, సంధియ మేలకు నరులారా, సంధియ మేలకు నరులారా, శ్రీక్రీస్తునాథుడే మోక్షపు మార్గము, క్రీస్తునాథుడే మోక్షపు మార్గము, సంధియ మేలకు నరులారా. ప్రేమస్వరూపుడు శ్రీ పరాత్పరుడు, ప్రేమస్వరూపుడు శ్రీ పరాత్పరుడు, పతిత మానవుల ద్వేషించునటే యోచింపరేయో నరులారా. ఈ దుష్ట శిక్షకులు దైవములెటులైరో, సంధియ మేలకు నరులారా, శ్రీక్రీస్తునాథుడే మోక్షపు మార్గము, క్రీస్తునాథుడే మోక్షపు మార్గము, సంధియ మేలకు నరులారా. నరపరేశులను గలుపను క్రీస్తే, నరపరేశులను గలుపను క్రీస్తే,
నింగికి నేలకు నడుమ వ్రేలెగా పరికింపరే మానవులారా ఏకైక వారధి క్రీస్తేయగుగాదే సంధియమేలకు నరులారా. మొన్న ఒక ఆయన నెట్లో యేసయ్యను గేలి చేశాడు. దేవుడు అంటే స్ట్రాంగ్, వీక్ కాదు. దేవుడు అంటే రిచ్. దేవుడు అంటే పేదగా ఉండొద్దు, రిచ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. మా దేవుడు బలవంతుడు కాబట్టి సముద్రం మీద వంతెన కట్టించాడు కోతులతో. కోతులు మన మాట వింటాయా? మనుషులే వినరు. ఆయన దేవుడు కాబట్టి కోతులతో వంతెన కట్టాడు. వాడు దేవుడు అంటే. అంటే నేను చెప్పాను, మా దేవుడు వంతెన ఎందుకు కడతాడు? ఆయనకు అవసరం మీద సరదాగా సముద్రం మీద నడిచిపోతాడు. ఆయన సముద్రం మీద ఎందుకు నడుస్తాడంటే సముద్రం ఆయనని మింగదు, సృష్టికర్త కాబట్టి. మరి ఈయన సృష్టికర్త కాడు కాబట్టి అది మునిగిపోతానని భయానికి వంతెన కట్టాడు. యేసయ్యకు వంతెన ఎందుకండి? సృష్టికర్తకు సరదాగా నడిచిపోతాడు ఈవినింగ్ వాక్ లాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈదలేక దాటలేక వంతెన కట్టినోడు దేవుడా? సముద్రం మీద నడిచినోడు దేవుడా? యేసయ్య కూడా వంతెన కట్టాడండి. లంకకు కాదు, భూమి మీద నుండి పరలోకానికి వంతెన కట్టాడు. పరలోకానికి తానే వంతెన అయ్యాడు. అందుకే భూలోకానికి పరలోకానికి మధ్యలో వ్రేలాడినాడు. అవతార పురుషుడు అన్నవాడు ఎక్కడో ఎవరు కూడా ఆ స్థానంలో చనిపోలేదు. నోబడీ డైడ్ ఇన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. అందరూ భూమి మీదనే చచ్చిపోయారు. ఎందుకంటే మా కథ అంతా ఇక్కడిదే కదా, అవతల ప్రపంచంతో మాకు సంబంధం లేదు. ఇక్కడే మా కథ, మా కార్ఖానా మొత్తం ఇక్కడే. యేసు ఒక్కడే అవతార పురుషులు అనబడ్డ వాళ్ళందరిలో భూమికి ఆకాశానికి మధ్యలో చచ్చిపోయాడు. మానవ జాతికి మహాదేవునికి మధ్య తాను వంతెన అని చూపడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నరపరేషులను కలుపను క్రీస్తే నింగికి నేలకు నడుమ వ్రేలెగా పరికింపరే మానవులారా పరికింపరే మా. ఇతర దేవతలను తృణీకరిస్తున్నానని కాదు, ఇతర దేవతలందరినీ గౌరవిస్తూనే నేను యేసే నా రక్షకుడు అని చెబుతున్నా. అదేం గౌరవం అండి? అసలు మీరు క్రైస్తవులా, హిందువులా? మిగతా వాళ్ళకి నేను ఇచ్చిన స్థానం ఏంటంటే అసలు సిసలైన దేవుడు యేసయ్య. మిగతా వాళ్ళందరూ ఆ సత్య దేవుడైన యేసుకు నీడలు, ఛాయలు. అందాల రాముడు ఎందువలన దేవుడు? తండ్రి మాటకై పదవులను త్యాగమే చేశాను. తండ్రి మాట విని సింహాసనాన్ని వదిలేయటం దైవ లక్షణం అన్నమాట. ఆ కాన్సెప్ట్ రైటే. తండ్రి మాట విని అయోధ్య సింహాసనం వదిలిన వాడే దేవుడైతే, తండ్రి మాట విని విశ్వ సింహాసనం వదిలి శిలువ మీదకి ఎక్కిన వాడు దేవుడు కాడా? మరి తండ్రికి విధేయుడు యేసు. యేసు వదిలింది భూమి మీది సింహాసనం కాదు, బ్రహ్మాండాన్ని పరిపాలించే సింహాసనాన్ని వదిలి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా నువ్వు దేవతలని ఎన్ని బుట్టించినా బుట్టించుకో, యేసులోని ఏదో ఒక లక్షణం అక్కడ నీడ కనపడుతుంది. కానీ ఆర్కియలాజికల్ ప్రూఫ్ ఉండదు, ఎందుకంటే అవి కావ్యాలు కాబట్టి. చరిత్రకు పురాతత్వ ఆధారాలు ఉంటాయి, కావ్యాలకు ఉండవు. అన్ని చక్కని కావ్యాలు ప్రతీకాత్మకంగా
ఉపమాన రీతిగా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలని చెప్పే గ్రంథాలు, వాటికి అన్నిటికీ చరిత్రలో ఖచ్చితమైన అడ్రస్ యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేమో చరిత్ర, మిగిలినవన్నీ కూడా పవిత్రమైన సంకల్పముతో కల్పించబడిన మిథాలజీ, దైవభక్తిని పెంపొందించడానికి రాయబడ్డటువంటి పవిత్రమైనటువంటి కల్పిత కథలు. మంచి ఉద్దేశమే. దేవుడంటే భయం పుట్టించాలి, పాప భీతి పుట్టించాలి, సమాజంలో అందరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పుట్టించాలి. అందుకే సత్యహరిశ్చంద్రుడి కథ, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి అన్నీ చెబుతారు. బట్ ఆర్కియాలజీ ప్రూఫ్ ఉండదు. ఆర్కియాలజీ ప్రూఫ్ క్రీస్తు సువార్తకు మాత్రమే ఉంటుంది. ఇదేమో హిస్టరీ, అవేమో సపోర్టింగ్ మిథాలజీ. సో ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్, బట్ మై జీసస్ అండ్ యువర్ గాడ్, మై గాడ్ అండ్ యువర్ గాడ్, మై సేవియర్ యువర్ సేవియర్ ఈజ్ జీసస్ ఆఫ్ నాజరేత్. నా దేవుడు నీ దేవుడు, మనందరి రక్షకుడు నజరేయుడైన యేసు. ఖతం హోగా ఈ బాత్. और कोई ఆర్గ్యుమెంట్ కన్నా నాముమ్కిన్ హై. ఏ విధమైనటువంటి బహస్ చేయడము సాధ్యం కాదు, వాదన సాధ్యం కాదు, అయిపోయింది. యేసే దేవుడు అని అసలు హిందూ ధర్మ ప్రచారకులే అంటున్నారు, సనాతన ధర్మ ప్రచారకులే అంటున్నారు, మన దేశంలోని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆయన డిచ్కి బాబా గారు కూడా పెట్రోల్ బంక్లో ఒకరిని పట్టుకొని అడుగుతున్నాడు, నువ్వు దేవుడిని నమ్ముకొని ఎన్ని రోజులు అయింది అంటున్నాడు. అంటే ఏసయ్య దేవుడిగా మిగతాది కాదని ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. నరనరాన జీర్ణించుకుపోయింది. అరే ఎన్నైనా కథలు చెప్పుకోబోయి, అసలు దేవుడు అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే. నిర్హేతుకముగా యేసును ఆనాడు ద్వేషించారు, ఈనాడు ద్వేషిస్తున్నారు. కానీ ద్వేషిస్తే ఏమున్నదండి, ద్వేషిస్తే ద్వేషించవచ్చు, ఫ్యాక్ట్ మారదు. అలా కాదండి ఒకటే దేవుడు అని అట్లా అనడం చాలా నేరో మైండ్ అండి. దేవుడు అంటే ఎవరైనా దేవుడు కావచ్చు. మీరు ఇంతమంది దేవుళ్ళు ఎవరినైనా ఒకరిని ఎన్నుకోవచ్చు. మీకు మనసుకు నచ్చిన వాడిని దేవుడిని ఆరాధించవచ్చు, ఎవరినైనా దేవుడని పిలవచ్చు, ఆరాధించుకోవచ్చు. ఒకడే దేవుడని పట్టుకొని కూర్చోకూడదు, అది చాలా నేరో మైండ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు తెలివిగల పిచ్చోళ్ళు అన్నమాట. వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉందంటే, ఓ చిన్న పిల్లోడు పోయి అమ్మని అడిగాడు, అమ్మ మా డాడీ ఎవరు అంటే, అమ్ముండి డాడీ ఎవరా, ఏమిట్రా ఆ సంకుచిత మనస్తత్వం, అంత నేరో మైండెడ్గా పుట్టేవేమిట్రా నువ్వు, నాన్నగారు ఎవరంటావా, ఎవరైనా కావచ్చు నాన్న, ఈ ఇంటి ముందోడు కావచ్చు, ఆ ఇంటెనుకోడు కావచ్చు, ఇటుపక్కోడు కావచ్చు, అటుపక్కోడు కూడా నీ డాడీ కావచ్చు, ఆ ఊరి మధ్యవాడు కావచ్చు, ఊరి బయటోడు కావచ్చు, ఆ ఎత్తుపళ్ళోడు కావచ్చు, ఈ బోడిగుండోడు కావచ్చు, ఈ బాణపట్టోడు కావచ్చు, ఆ సత్యముక్కోడు కావచ్చు, ఎవడైనా నీ డాడీ కావచ్చు. ఊరంతా తిరిగి చూడు, ఎవడి పర్సనాలిటీ నీకు నచ్చితే వాడిని డాడీ అని పిలుచుకుని నాకు అభ్యంతరం లేదు. బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. మన ఇంట్లో 10 మంది ఉన్నారు నాకు పుట్టినోళ్ళు, ఎవరికి నచ్చినోళ్ళు వాళ్ళు డాడీ అని పిలుచుకోవచ్చు. అదేమన్నా సంసారపక్షం కొంప, ఏమన్నా ఇంకేమన్నా కొంపనా? అది పాపం జరిగే పనికి మాల కొంప అయితే కూడా ఆ తల్లి 100 మందితో తిరిగిన పనికి మాలింది అయితే కూడా వీడి జన్మకు కారకుడు ఒక్కడే ఉంటాడు, ఆ 100 మంది గారు. అమ్మా నా నాన్నగారు ఎవరని అడిగాడంటే, నేను నీ కడుపున పడ్డప్పుడు దానికి కారకుడు ఎవడని అడుగుతున్నాడు. అట్లాగే దేవుడు ఎవరు అని అడుగుతున్నామంటే
నిన్ను నన్ను విశ్వాన్ని సూర్యచంద్రాదులను సృష్టించిన వాడెవరని అడుగుతున్నాము. వాడెవడో చెప్పాలి, వాడినే దేవుడని పిలవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఎవడన్నా దేవుడు కావచ్చు, ఎవడన్నా డాడీ కావచ్చు, ఊర్లో ఉన్న వాళ్ళు ఎవడన్నా నీకు డాడీ, నువ్వు యూ కెన్ సెలెక్ట్ యువర్ డాడీ, యూ కెనాట్ సెలెక్ట్ యువర్ డాడీ. అట్ ద మోస్ట్ వాడు నీకు పర్సనాలిటీ నచ్చితే అంకుల్ అనొచ్చు అంతే. ఎవరిని పడితే వాడిని డాడీ అని పిలిస్తే అసలు డాడీ వచ్చి పగలు కొడతాడు. ఎవడ నువ్వు నాకు పుట్టి వాణి డాడీ అంటావని. తప్పు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనకూడదు. సూర్యచంద్రాదులను నిన్ను నన్ను సృష్టించి పరిపాలిస్తున్న ఆ ఆది మధ్యాంతరహితుడిని మాత్రమే దేవుడు అనాలి. ఆయన పేరు యేసు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆర్కియాలజీ అండ్ జెనెటిక్ సైన్స్ నిరూపించిన దేవుడు యేసయ్య. మూడవది, యేసును గూర్చి సకల గ్రంథములలో రాయబడింది. క్రీస్తు అవతారానికి ముందు రాయబడ్డటువంటి రిలీజియస్ బుక్స్లో యేసును గూర్చి రాయబడింది. నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు పెద్ద ఆయన నాతో వాదన చేస్తున్నాడు. పెద్ద ఆయన మంచోడే, దేవుని బిడ్డే, కానీ కళ్ళు వెలిగించబడని మంచోళ్ళు ఉంటారు చాలామంది. దేర్ ఆర్ సో మెనీ అన్ఎన్లైటెండ్ గుడ్ పీపుల్. దే ఆర్ ద రియల్ ప్రాబ్లం. ఆయన అంటాడు ఏంటంటే, వేదాలు పురాణాలు అందులో యేసని మాట్లాడాల్సిన అవసరం మనకేముందండి? బైబిల్లో ఇలా ఉందని వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారా? వాళ్ళ బైబిల్ను ఎత్తుకోవట్లేదు, వాళ్ళ బుక్స్ మనం ఎందుకు ఎత్తుకోవాలా అంటున్నాడు. A highly educated man, aged person. నేను చెబుతున్నాను, బైబిల్లో ఇలాగుంది కనుక ఈ దేవుణ్ణి నమ్మండి, బైబిల్లో ఇలా ఉంది కనుక ఆ దేవతను నమ్మండి అని ఎవ్వరూ ప్రచారం చెయ్యరు. ఎందుకంటే ఆ ఏ దేవతలను కూడా నమ్మమని బైబిల్లో ఉండదు ఒక్క వచనం కూడా. కానీ యేసును నమ్మమని వాళ్ళ పుస్తకాల్లో పుష్కలంగా రాయబడి ఉంది. Bible doesn't testify about any other deity, but other book, every other so-called holy book testifies about Jesus. ఒకవేళ వాళ్ళ దేవతలను నమ్ముకోమని బైబిల్లో రాసి ఉంటే వాళ్ళది వాడుకునే వాళ్ళే, వాడుకోకుండా వదిలేస్తారా? ఎందుకు ఎత్తుకోవట్లేదంటే వాళ్ళకి పనికొచ్చేదేమో ఇక్కడ లేదు, సువార్తకు పనికొచ్చేది వేదాల్లో పుష్కలంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్. మూడవ నిరూపణ, ఏ దేశపు దేవుణ్ణి గూర్చైనా ఇంకో దేశంలో రాయబడదు. ఏ దేవుడు పుట్టినా వేరే దేశం నుండి జ్ఞానులు వచ్చి చూడరు. కానీ నా యేసయ్య పుట్టినప్పుడు ఎక్కడో దూరదేశం నుండి వచ్చి చూశారు. దూరదేశపు మత గ్రంథాల్లో యేసును గూర్చిన ప్రవచనాలు రాయబడి ఉన్నవి. నా హైందవ క్రైస్తవం పుస్తకంలో నిర్ద్వంద్వంగా నిరూపించేశాను. నో డౌట్ ఎట్ ఆల్, జీసస్ ఈజ్ గాడ్. ద సెకండ్ పాయింట్ యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీ. అందరూ శ్రద్ధగా వినాలి. యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు అని ఎందుకు చెప్తున్నావు అయ్య బాబు? ఇది చర్చి, వచ్చిన వాళ్ళందరం క్రైస్తవులం, ఎందుకు అది అవసరమా ఇప్పుడు అంటే తర్వాత చెప్పే పాయింట్ కొరకు ఇది అవసరం. ఇల్లు కట్టాలంటే పునాది వేయాలి. దేవుడు ఎవరో ముందు క్లారిటీ తీసుకోవాలి మనం. యేసే దేవుడు. రెండవ పాయింట్, మనము స్పష్టత పొందవలసిన రెండవ పాయింట్ ఏంటంటే, యేసే దేవుడని స్పష్టంగా తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు నరకానికి వెళ్ళొచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. జస్ట్ బై నోయింగ్ దట్ జీసస్ ఈజ్ గాడ్, యూ విల్ నాట్ గో టు హెవెన్. యేసే దేవుడని తెలుసుకున్నంత మాత్రాన లాభం లేదు. యేసుకే ప్రార్థనలు చేసి, యేసయ్యకు కానుకలు ఇచ్చి, పండగలు, క్రిస్మస్ పండగలు చేసి, అన్ని క్రైస్తవ ఆచారాలు ఆచరించి కూడా there is every possibility for you to go to hell. There's every possibility you may go to hell.
ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ గాడ్. యేసే దేవుడని తెలిసినంత మాత్రాన లాభం లేదు. ఎందుకంటే ఆ మాట దయ్యాలకు కూడా తెలుసు. ఈవెన్ ద డీమన్స్ నో దట్ జీసస్ ఈజ్ ద రియల్ గాడ్. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. యాకోబు పత్రిక 2:19. దేవుడొక్కడేనని నీకు నాకే కాదు, దయ్యాలకు తెలుసట. ఏమన్నా ప్రయోజనమా? దేవుడొక్కడే అని అవి నమ్మినందుకు పరలోకానికి వస్తాయా? రక్షణ ఉంటుందా? అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనం, పుతోను అను దయ్యము బట్టి సోద చెప్పుచున్న ఒక చిన్నది ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. యేసును గూర్చి ప్రకటిస్తూ ఉంటే ఆ దయ్యం చెప్పింది ఏంటంటే, వీళ్ళు మీకు రక్షణ మార్గం చెబుతున్నారు. అంటే యేసే రక్షకుడని దయ్యాలకు తెలుసు, దేవుడు ఒక్కడేనని దయ్యాలకు తెలుసు. సో జస్ట్ బై నోయింగ్ దెర్ ఇస్ వన్ గాడ్ అండ్ జీసస్ ఈజ్ దట్ వన్ గాడ్, యూ డోంట్ గో టు హెవెన్. అదేంటి సార్, ఇంత కష్టపడి యేసే దేవుడు నిరూపించి అది నమ్మిన లాభం లేదంటావేంటి అంటే, బైబిల్ చెప్పిన విషయం, ఐ షేర్ దిస్ ట్రూత్ విత్ యూ బికాజ్ ఐ రియల్లీ లవ్ యూ. మీరంటే నాకు నిజంగా ప్రేమ కాబట్టి చెబుతున్నా. దేవుడు ఒక్కడేనని, ఆ దేవుడు యేసేనని తెలిసి కూడా నీవు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. అలా వెళ్లకుండా ఉండాలంటే తెలిస్తే చాలదు, నీవు నూతనముగా తిరిగి జన్మించాలి. యూ మస్ట్ బి బోర్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. యు నో వన్ థింగ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు హ్యావ్ క్రిస్టియన్ ఫెయిత్ ఇన్ యువర్ హెడ్ అండ్ నాట్ బీయింగ్ బోర్న్ అగైన్ ఫర్ యువర్ హోల్ లైఫ్. క్రైస్తవ నమ్మకాలతో నీ తలకాయ నింపుకొని, క్రైస్తవ నమ్మకాలతో, క్రైస్తవ సిద్ధాంతాలతో నీ తలకాయ నింపుకొని నూతన జన్మ పొందకుండా నీ బ్రతుకు తెల్లారిపోయే అవకాశం ఉంది. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బి బోర్న్ అగైన్. బ్రదర్ భక్త సింగ్ గారు ఎప్పుడు ప్రభు బల్ల దగ్గర గృహకూటాలు, ఆదివారం ఆరాధన, బహిరంగ కూటాలు, ఎప్పుడు ప్రసంగం ఎత్తుకున్నా యూ మస్ట్ బి బోర్న్ అగైన్ అని ప్రసంగం ముగిస్తాడు. పెద్ద మనిషి వచ్చి అడిగాడు, వై బ్రదర్ భక్త్ సింగ్ ఆల్వేస్ యూ సే యూ మస్ట్ బి బోర్న్ అగైన్, ఆల్వేస్ ఎనీ మెసేజ్ యూ కంక్లూడ్ సేయింగ్ యూ మస్ట్ బి బోర్న్ అగైన్ అంటే ఆయన కొంచెం తట్టుకొని మాట్లాడతాడు భక్త్ సింగ్ గారు. వై డూ యూ సే ఆల్ ద టైమ్ యూ మస్ట్ బి బోర్న్ అగైన్? I say you must be born again because you must be born again అన్నాడు. నువ్వు తిరిగి పుట్టాలని ఊరికి ఎందుకు చెప్తున్నానంటే, ఇక ఇంకో దారిలో నువ్వు తిరిగి జన్మించాల్సింది, అందుకే చెప్తున్నాను అన్నాడు. అంత ఇంపార్టెంట్ నూతన జన్మ. నికోదేముకు చెప్పాడు ఆ మాట. నికోదేము యూదుల అధికారి, పరిసయ్యుడు, భక్తిపరుడు, ధర్మశాస్త్ర పండితుడు, ఇశ్రాయేలుకు బోధకుడు. He knows all the theology and he knew that Jesus is the Son of God. బోధకుడా, దేవుడు నీకు తోడై ఉండకపోతే నువ్వు చేస్తున్న పనులు ఎవడు చేయలేడు. యు ఆర్ సెంట్ ఫ్రమ్ గాడ్, ఐ నో. దేవుడు పంపాడు నిన్ను అంటే యేసయ్య అన్నాడు, అదంతా సరే కానీ ఇట్లా మాట్లాడినందుకు లాభం లేదు. నువ్వు కొత్తగా తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించామని కుండ బద్దలు కొట్టేశాడు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని పొగిడితే సరిపోదు. స్టిల్ యూ విల్ గో టు హెల్ ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. నన్ను గుర్తుపట్టావు, అయినా నువ్వు నరకానికి వెళ్తావు. తిరిగి జన్మించాలి. యు కెన్ బి ఎ ప్రీచర్ వితౌట్ బీయింగ్ బోర్న్ అగైన్. నేను క్లారిటీ అని మాట్లాడుతున్నా కదా, స్పష్టముగా తెలుసుకో. యేసే దేవుడు అనే విషయంలో స్పష్టత కావాలి. అది అయిన తర్వాత
నీవు రక్షణ పొందడం ఏమిటి అనే విషయంలో స్పష్టత కావాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. యు కెన్ బి ఎ ప్రీచర్ వితౌట్ బీయింగ్ బార్న్ అగైన్. రక్షణ పొందకుండా నువ్వు ప్రసంగాలు చేయొచ్చు. 10 సంవత్సరాలు ఆయన బోధకుడు. లూథరన్ చర్చ్ అని మనం అంటాం, అది ఒరిజినల్లీ యాంగ్లికన్ చర్చ్. యాంగ్లికన్ చర్చ్లో ఆర్డైన్డ్ ప్రీస్ట్ ఎవరు? జాన్ వెస్లీ. గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు జాన్ వెస్లీ ఆటోబయోగ్రఫీ కానీ ఆయన బయోగ్రఫీ కానీ మీరు కొనుక్కొని చదవచ్చు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్ ప్రింటెడ్. తేడా వస్తే నన్ను అడగండి. జాన్ వెస్లీ బయోగ్రఫీ జీవిత చరిత్ర కొనుక్కొని చదవండి. నెట్లో కూడా, ఇంటర్నెట్లో ఉంటుంది. నెట్లో ఉంటుందంటే ఒకడు ఇంట్లో కూర్చొని మస్కిటో నెట్లో కూర్చొని ఏం కనిపిస్తలేదు సార్ అంటున్నాడు. ఆ నెట్ కాదు, ఇంటర్నెట్లో ఉంటుంది ఏదైనా. లెర్న్ టు సెర్చ్ ద గూగుల్ ఇంజిన్. అన్ని సమాచారాలు అక్కడ ఉంటాయి. పనికి మాలినటువంటి గాసిప్ ఉంటుంది, రియల్ సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా మీకు దొరుకుతాయి. జాన్ వెస్లీ కథ చెప్తున్నా 3 నిమిషాలు. యాంగ్లికన్ చర్చ్లో పుట్టాడు. వాళ్ళ తల్లి సూజాన్ వెస్లీ చాలా పరమ భక్తిపరురాలైనటువంటి తల్లి. 18 మందిని మోసి కన్నది కడుపునామే. ఈయన చిన్నోడు, 18th చైల్డ్. ఎవ్రీ నైట్ పిల్లలందరూ పడుకుంటే అందరి తల్లి దగ్గర మోకరించి తల్లి సిలువ గుర్తేసి అందరి కొరకు ప్రార్థన చేసేది. జాన్ వెస్లీకి చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుకోవాలి. అప్పటికే మార్టిన్ లూథర్ అయిపోయి 200 సంవత్సరాలు అయ్యాక కథ ఇది. సో ప్రజల భాషల్లో బైబిల్ అవైలబుల్గా ఉంది. 1500 ఆడ్ ఏడీలో మార్టిన్ లూథర్, 1700 అండ్ ఆడ్ 18th సెంచరీలో మన జాన్ వెస్లీ కథ. దాదాపు 250-300 ఏళ్ళు అయ్యాక మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ కథ. సో బైబిల్ వాజ్ అవైలబుల్. హీ వాజ్ ఎ ట్రైన్డ్ ఆర్డైన్డ్ ప్రీస్ట్. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, మోకరించాలి, లోకాన్ని చూడకూడదు, విందులు వినోదాలు వద్దు, అల్లరితో ఆటపాటలు వద్దు, మనం దేవుని బిడ్డలు లోకం నుంచి వేరుగా ఉండాలా అని కఠినమైన క్రమశిక్షణతో సూజాన్ వెస్లీ పెంచింది. తర్వాత ఒక దూరదేశానికి ఆయనను మిషనరీగా పంపుతున్నారు ఓడలో. సముద్రంలో ఉండగా సముద్ర మధ్యంలో ఓడ దారి మధ్యలో పెద్ద తుఫాను వచ్చేసింది. కెప్టెన్ ప్రకటించేశాడు, ఓడ మునిగిపోతుంది, అదుపు తప్పిపోయింది, మనమందరం మునిగి చచ్చిపోవడం ఖాయం, నేనేం చేయలేను, నా కంట్రోల్లో లేదు, ఎవళ్ళ దేవుళ్ళ నాళ్ళు ప్రార్థన చేసుకొని చావుకు సిద్ధపడండి, ఐఎమ్ సారీ అని కెప్టెన్ ప్రకటించాడు. సో రెవరెండ్ జాన్ వెస్లీ గడగడ వణికిపోయి, అయ్య బాబోయ్ నేను చచ్చిపోతానా ఇప్పుడు, ఎలాగా చచ్చిపోతే ఎలాగా అని భయం వేసింది. ఆ పక్కన గల్ 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 అని సౌండ్ వినపడుతుంది. రివ్వున వీస్తున్న తుఫాను గాలి మధ్యలో ఏంటా గజ్జలను పోయి చూస్తే కొంతమంది అక్కడ కంజర వాయించుకుంటూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా అని దేవుని ఆరాధిస్తున్నారు పాటలు పాడి. వీళ్ళకి పిచ్చి పట్టిందా, కెప్టెన్ ప్రకటన వినలేదా వీళ్ళు అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కాసేపు అయ్యాక అందరి ప్రార్థన దేవుడు విన్నాడేమో, తుఫాను సద్దు మణిగింది, మళ్ళీ అదుపులోకి వచ్చింది. కెప్టెన్ ప్రకటించాడు, మళ్ళీ అదుపులోకి వచ్చాము, ఏం భయపడకండి, సరైన దారి కనుక్కున్నామని. కానీ జాన్ వెస్లీకి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు, చచ్చిపోతారని చెప్పాడు కదా, మరి వాళ్ళకి ఎందుకు భయం కాలేదు? నాకు భయం అయింది. వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేశాడు. ఏంటండి చచ్చిపోతారని ఆ కెప్టెన్ చెబితే మీరు పాటలు పాడుతున్నారు, మీరు వినలేదా ప్రకటన? విన్నాం. ఎందుకు వినలేదు? విన్నారా? మరి ఎందుకు మీకు భయం వేయలేదా అంటే, భయం ఎందుకండి, మేము రక్షణ పొందాం కదా, భయం ఎందుకు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా, భయం ఎందుకు అన్నారు వాడు. అదేం మాట అండి, మీ ఆడోళ్ళకు కూడా భయం కాలేదా, మీ యవ్వనస్తులకు? వాళ్ళు కూడా రక్షణ పొందేశారండి,
దేవర్ మొరేవియన్ బిలీవర్స్. ఆర్డినరీ కూలీ నాలు చేసుకునేవాడు. ఈయనేమో రెవరెండు. అరే, చావుకు దగ్గర పడితే మేము రక్షణ పొందేశామనే ధైర్యం వాళ్ళకుంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదేంటి? ఈ కూలీ నాలు చేసుకునే నిరుపేదలు, పామరులు, వాళ్ళకున్న ధైర్యం మరణ సమయంలో నాకు లేకపోయిందే ఎందుకు? ఏదో తేడా ఉంది నాలో అని ఆలోచనలో పడ్డాడు. దిస్ ఈజ్ రియల్ హిస్టరీ, రియల్ లైఫ్ స్టోరీ ఆఫ్ జాన్ వెస్లీ. ఆలోచనలో పడ్డాడు, కలత చెందాడు అనమాట. ఏంటి నాలో లోపం ఏంటి? ఒక ముసలాయన వచ్చాడు. మై సన్, డూ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్? ఇది ఆయన అడిగిన ప్రశ్న. కోపం వచ్చింది దీనికి. వాట్ డూ యూ మీన్? నీకు క్రీస్తు ఉన్నాడా నన్ను అంటావు నువ్వు? డూ యు నో ఐఎమ్ ఎ ప్రీచర్, ఆర్డైన్డ్ ప్రీస్ట్. నేను అభిషిక్తుడైన ప్రసంగికుణ్ణి, మిషనరీని. నీకు తెలుసా? ఉండొచ్చా, మిషనరీ అయి ఉండొచ్చు. అసలు క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా అని అడుగుతాడు ముసలాయన. అదేంటండి, మీకు మతిపోయిందా అట్లా అడుగుతారు? నేను ప్రసంగికుణ్ణి, పుట్టు క్రైస్తవుణ్ణి, చిన్నప్పటి నుంచి యేసు తప్ప నాకు ఇంకో దేవుడు లేడు. ఉండొచ్చు, క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు. ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు. కోపం ఎందుకు? నాలో క్రీస్తు ఉన్నాడని నీకు తెలుసా? నమ్మకం ఉందా? ఆలోచనలు పడ్డాడు. ఆ ముసలాన్ని వెళ్ళిపోయాడు. ఈ రెండు అనుభవాలు ఆయన ఆలోచనలు పడేసినాయి. చచ్చిపోతారు అని చెప్తే ఆ కూలోళ్ళకు ఉన్న ఆనందం నాకు లేదు. ఆ ముసలాయన అడిగిన మాట కోపడ్డాను తప్ప అవును క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పలేకపోయాను. ఐఎమ్ అన్ఫిట్ టు బీ ఏ మిషనరీ అని పక్క రేవులో దిగి ఇంకో ఓడ ఎక్కి బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. దేవా, నా సంగతి ఏంటో తెలియజెప్పు. ప్రసంగాలు వచ్చు, బైబిల్ అంతా కంటతా, కానీ చావు అనే దగ్గరకు వచ్చినప్పుడు నాకు నమ్మకం లేకపోయింది. నాకు ఆత్మ నిశ్చయత లేదు, ఇన్నర్ టెస్టిమనీ లేదు అని ఏడిస్తే 10 రోజులు అయ్యాక దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు అన్నాడట, నువ్వు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నావు, నన్ను ఎన్నో అడిగావు, కానీ యేసయ్య నా లోనికి రమ్మని అడగలేదు. జ్ఞానం అడిగావు, ఆరోగ్యం అడిగావు, అన్నీ అడిగావు, అన్నీ ఇచ్చా, బయట ఉండే ఇచ్చాను. ఐ గేవ్ యూ ఎవ్రీథింగ్ స్టాండింగ్ అవుట్ సైడ్, బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇన్విటేషన్ టు కమ్ ఇన్ టు యూ. ఏదేదో అడిగావు, ఇచ్చేసా, కానీ లోపలికి రా యేసయ్య అనలేదు, కాబట్టి నేను రాలేదు. అందుకే యేసు నాలో ఉన్నాడని నువ్వు చెప్పలేకపోయావు. You lived a so-called Christian life without Christ. A.W. Tozer ఒక పుస్తకంలో ఒక చాప్టర్ రాస్తాడు. ఏంటో తెలుసా? ఆన్ టేకింగ్ టూ మచ్ ఫర్ గ్రాంటెడ్. ఈ ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను. ఆన్ టేకింగ్ టూ మచ్ ఫర్ గ్రాంటెడ్. 12 ఏళ్ల ప్రాయములో యేసును తీసుకుని యోసేపు మరియమ్మ యెరూషలేంకి వెళ్ళారు. పండగ అయిపోయింది, మళ్ళీ వెళుతున్నారు. యోసేపుని అడిగారు, మీ యేసు బాలుడేడి అంటే, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడండి, పసివాడు కదా, అమ్మంటే ఇష్టం, అమ్మ దగ్గర ఉంటాడులే అని యోసేపు అనుకున్నాడు. వెళ్ళిపోతూ ఉన్నారు. మరియమ్మని అడిగారు, ఏడండి మీ బాబు యేసయ్యేడి అంటే, వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం అండి, ఎటు అక్కడే వెనకెందుకు ఉండిపోతాడు, వాళ్ళ తండ్రితో ఉండి ఉంటాడులేమ్మని. నడిచి వెళ్ళిపోతున్నారు, మైళ్ళు 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 మైళ్ళు. మరియమ్మతో ఉన్నాడని యోసేపు అనుకున్నాడు, యోసేపుతో ఉన్నాడని మరియమ్మ అనుకుంది. వెళ్ళిపోతున్నారు యేసు లేకుండానే. చాలా దూరం అయ్యాక తెలిసింది, వీఆర్ ట్రావెలింగ్ వితౌట్ జీసస్. మెనీ క్రిస్టియన్స్ ఆర్ ట్రావెలింగ్ వితౌట్ జీసస్ ఇన్ అన్ ఇల్యూషన్. భ్రమలో బ్రతుకుతున్నారు. మేము పండగలు చేస్తున్నాం కాబట్టి యేసు ఉన్నాడు, మేము కానుకలు ఇస్తున్నాం కాబట్టి యేసు ఉన్నాడు, మేము పాటలు పాడుతున్నాం కాబట్టి యేసు ఉన్నాడు. భ్రమలో బ్రతుకుతున్నారు.
గుంపులో ఉండకపోతాడు అనుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన ఎక్కడో ఉండిపోయాడు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. యూ మస్ట్ యాక్టివ్లీ కాల్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. ఇంకొక మాట చెప్పాలి, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పండుగలో 2 భాగాలు, గొర్రెపిల్లను చంపుట, రక్తమును పాత్రలో ఎత్తుట మొదటి భాగం. రెండవ భాగం ఆ రక్తాన్ని ద్వారబంధాలకు పూయుట. ఎవడైనా గొర్రెపిల్లను చంపాడు, బలి జరిగింది, రక్తాన్ని ద్వారం మీద పోయడం మర్చిపోయాడు అనుకోండి, ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంట్లో మరణం సంభవిస్తుంది. ఏంటి ప్రభు, నా ఇంట్లోకి వచ్చేసా, పస్కా బలి కూడా చేశాను కదా అంటే, ఏది మరి రక్తం లేదు? ఏ ఇంటి మీద రక్తం ఉండునో ఆ ఇల్లు నేను దాటిపోతాను అన్నాడు. రక్తం లేదు మరి నీ ఇంటి మీద. అరే రే పెద్దోడా, ఏంట్రా పస్కా బలి చేయమన్నాను కదా, ఏమైంది? అరే నాన్న క్షమించు నాన్న, ఐఎమ్ సారీ. నేను గొర్రె పిల్లలను కోయటం అయితే కోసి తిని, కానీ రక్తము పూయటం అరచి తిని అంటే చేస్తే చావు, ఇంకంతే, నీకు వేరే మార్గం లేదు. పస్కా గొర్రె పిల్లను బలి చేయుట ఎంత ముఖ్యమో, ఆ రక్తాన్ని ఇంటి మీద పూయడం అనేది కూడా ముఖ్యం. మన పస్కా పశువు 2000 ఏళ్ల కిందట మరణించాడు. నీవు యేసుని హృదయంలోకి పిలిచినప్పుడు ఆ 2000 ఏళ్ల వెనకటి రక్తం నీ ద్వారబంధాల మీదకి వస్తుంది. సర్వలోకము కొరకు పస్కా గొర్రె పిల్ల మరణించాడు, కానీ ఆ రక్తాన్ని తీసుకొని పూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. నీ మీద నీవు ఆ రక్తాన్ని పూసుకుంటే ఖడ్గం దాటిపోతుంది, లేకపోతే నీ తలకాయలు వేసిపోతుంది. యూ మస్ట్ డూ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు బి బోర్న్ అగైన్. సో మెనీ మెంబర్స్ ఆఫ్ ది సో కాల్డ్ చర్చెస్ ఆర్ నాట్ బోర్న్ అగైన్. భక్త్ సింగ్ గారు బయలుదేరినప్పుడు ఆయన బోధ ఇదే. ఆయన ప్రారంభ సేవలు అందరూ మెయిన్ లైన్ చర్చెస్ మెంబర్సే. ఏమైందంటే, మేము క్రైస్తవులమని ఆచారాల్లో ఉన్నామండి, నూతనంగా తిరిగి పుట్టలేదు నేను. భక్త్ సింగ్ గారి బోధతో నాకు అర్థమైంది. లక్షల మంది రక్షణలోకి వచ్చారు ఆయన ద్వారా. ప్రియులారా, బెటర్ లేట్ దాన్ నెవర్. అసలే రక్షణ పొందకుండా చచ్చిపోయే కంటే ముసలితనములోనైనా రక్షణ పొందడం మంచిది. ప్రియులారా, అందరి కోసం పస్కా బలి జరిగిపోయింది 2000 years బ్యాక్. నీవు పర్సనల్గా ఆ బ్లడ్ తీసుకొని పూసుకున్నావా లేదా? నువ్వు పర్సనల్గా యేసయ్య 4 రమ్మని అడిగావా లేదా? నీవు వ్యక్తిగతంగా పశ్చాత్తాపము, మారు మనస్సు, నమ్మి బాప్తిస్మం పొందటం, లేకపోతే మారు మనసే లేకుండా బాప్తిస్మం పొంది ఉన్న లాభం లేదు. నీళ్లు రక్షించవు, యేసు రక్తమే రక్షిస్తుంది. చాలామంది మారు మనసు లేని బాప్తిస్మం పొందారు, అందుకే బాప్తిస్మం పొందారు కానీ ప్రార్థన లేదు. బాప్తిస్మం పొందారు కానీ దేవునితో సహవాసం లేదు. బాప్తిస్మం పొందారు కానీ పాపం మీద జయం లేదు. Many baptized people are not saved. ఎందుకంటే మారు మనసు లేని బాప్తిస్మం. ప్లీజ్ డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. అబ్సల్యూట్ క్లారిటీ నీకు ఉండాలి. యేసే దేవుడు, ఇంకొకడు కాదు అని ఎంత క్లారిటీ ఉందో, రక్షణ అనగా ఏంటనే విషయంలో అంత క్లారిటీ ఉండాలి. యేసే దేవుడు అని స్పష్టంగా తెలిస్తే చాలదు. ఆ యేసు రక్తము నన్ను కప్పింది, నా మీద ఖడ్గం దాటిపోయిందనే స్పష్టత కూడా నీకు ఉండాలి. అదే నూతన జన్మ అనుభవం. దేవుడు నీకు ఈ 2 విషయాల్లో స్పష్టత ఇచ్చునుగాక. దేవుడి సందేశం మనందరి వెనికిడిలో దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. స్పష్టముగా గ్రహించు. ఏదో యేసు ఉన్నాడు, ఉండొచ్చులే ఎక్కడో
అని మాలోకంగా నడిచిపోతున్నట్టుగా నీ బ్రతుకు యాత్ర ఉండొద్దు. ప్లీజ్ మేక్ ఇట్ క్లియర్ అండ్ కన్ఫర్మ్డ్ ఇన్ యువర్ మైండ్ దట్ యు బిలాంగ్ టు క్రైస్ట్. ఒక నిశ్చయత పొందాలి, మనస్సులో నీకు సాక్ష్యం ఉండాలి. దేవునితో నీకు స్నేహం ఉందా, సహవాసం ఉందా, ప్రార్థన జీవితం ఉందా? నువ్వు మోకరిస్తే నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? లేకపోతే ఏదో ఒక సంఘంలో మెంబర్గా ఉండి ఇదే పరలోకం అనుకుంటున్నావా? సంఘంలో మెంబర్ అయినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. మోకరిస్తే దేవుడు నీతో మాట్లాడే అనుభవం ఉండాలి, ఉంటేనే పరలోకానికి వెళ్తావు. Do you have a living relationship with Jesus, with the living God? యేసు తప్ప వేరొక దేవుడు లేడు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి నూతన జన్మ తప్ప వేరొక మార్గం లేదు. ఈ రెండు విషయాల్లో నాకు స్పష్టత ఇమ్ము ప్రభు అని స్పష్టంగా నీవు చూపించిన ఈ దారి నడుచుటకు సహాయం చేయమని మనం రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఈ రెండు విషయాలలో నాకు స్పష్టమైన నిశ్చయత దయచేయి తండ్రి. భ్రమలో బ్రతకటం కాదు, నిజమైన రక్షణ అనుభవంలో నేను బ్రతకాలి. నాకు సహాయం చేయమని అడుగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వాక్యము మా అందరిలో ఫలింపజేయండి. ప్రతి ఒక్కరూ రక్షణలో ఆనందముగా జీవించి ఆనందయాత్ర చేసి కడబోర ధ్వనించినప్పుడు మహిమ మేఘ రథాల మీద నీ నిత్య మోక్షానంద నగరంలోనికి ప్రవేశించి యుగ యుగములు నీతో ఆనందముగా జీవించడానికి సహాయము చేయమని, దేవుడెవరనే విషయం, ఆ దేవుని దగ్గరికి వెళ్ళడం ఎలా అనే విషయంలో మా దేశములోని క్రైస్తవేతర సమాజం అంతటికి సంపూర్ణ స్పష్టత మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరికి ఈ స్పష్టమైన గ్రహింపు వచ్చు నిమిత్తం మా దేశం మీద నీ పరిశుద్ధాత్మ కడవరి వర్షం కుంభవర్షముగా కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర నిరంతర సహవాసం చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి సత్యలోక నివాసమునకాయ మహిమలోక ప్రవేశమునకాయ సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.